హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మన విలేజ్ ముచ్చట్లు. అందరు ఎట్లురు దోస్తులు? మేము బాగున్నాం, మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాముల్లా. ఇక మన వీడియోలో వచ్చే ప్రతి సన్నివేశము ఎవరిని ఉద్దేశించింది కాదుల్లా, ఓన్లీ కల్పితాలు మాత్రమే. ఇక దోస్తులు మన ఛానల్ ఎవరెవరైతే ఆదరిస్తారో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. గిట్టని మన ఛానల్ ఆదరిస్తూ ఉండండి. ఇంకా మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురానికే, మంచి మంచి కంటెంట్లు తీసుకురానికే మేము ప్రయత్నిస్తూ ఉంటాము. ఇప్పటి వరకు ఎవరెవరైతే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ చేస్తారో థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇక గిట్లనే మంచిగా సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇక కొత్తగా చూస్తున్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా ఒక సబ్స్క్రైబ్ చేసుకోరు దోస్తులు. అట్లే పక్కన బెల్ ఐకాన్ నొక్కితే మనం చేసే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్లో వస్తుంది. దోస్తులు ఈరోజు వీడియో ఏంటంటే కొత్త కోడలి కాపురం పార్ట్ 90. ఇక స్వీట్ ఇంటికి వచ్చింది. ఇక బతుకమ్మ పండగకి ఎట్టెట్ట ఉంటుందో చూడరు దోస్తులు, మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఇక అస్సలు మిస్ కాకుర్రి. మరి ఇక పిల్ల ఏమేమో చేస్తుందంట, జరా చూసి మంచి ఎంటర్టైన్మెంట్ అవ్వండి దోస్తులు. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి. అరే ఏమైంది? ఇప్పుడైతే వస్తా అని చెప్పి పోయినావు, ఇంకా ఫోన్ చేస్తావని ఎదురు చూస్తా ఉన్నాక ఇప్పుడు చేసినావా? లేదు బేబీ, బయట అందరూ బతుకమ్మని చేస్తున్నారు కదా, ఊకే డిస్టర్బ్ అవుతుంది. వాళ్ళొక్కరు వీళ్ళొక్కరు వస్తుర్రు మాట్లాడుతుర్రు. ఇక అందుకని చెప్పేసి మెల్లగా లోపలికి వద్దామని చెప్పేసి ఫోన్ పెట్టేసిన. ఇక వాళ్ళు వచ్చి ముచ్చట పెడతా ఉన్నారు, అందుకని చెప్పేసి ఆగవలసి వచ్చింది. ఇక అందుకే లోపలికి మెల్లగా వచ్చి టీవీ చూస్తా అని చెప్పేసి వచ్చి కూర్చున్నా సోఫాలో. అయితే బంగారం, ఇప్పుడు నువ్వు ఒక్కదానివే ఉన్నావా రూమ్లో? అవును బేబీ, చెప్పు. అయితే ఒక్కసారి వీడియో కాల్ చేయవా అని నేను చూడబుద్ధి అవుతుంది. వామ్మో, ఇప్పుడు వీడియో కాల్ అంటాడేంటి? వామ్మో, ఇప్పుడే నా ఫేస్ని చూపించద్దు. ఇక కొన్ని రోజులు ఇట్లనే గడపాలి. ఇంకా నేను మంచిగా అయినాక ఎదురుగా కలిసినప్పుడే మాట్లాడుకొని చూసుకుందాము అని చెప్పాలి. ఇంక ఇప్పుడైతే ఫేస్ చూపించను అస్సలు. ముందే ఇక ముసలు అన్నీ కలిసి మొహం అంతా గిట్లయింది గట్లయింది ముసలిదానిలాగైనా అన్నీ అంటుర్రు. అమ్మో, గ్లామర్ పెంచినాకనే చూపించాలి. అయినా ఇప్పుడు వీడియో కాల్ చేసి ఇప్పుడే నన్ను చూపిస్తే ఏం బాగుంటుంది, ఏం థ్రిల్ ఉంటుంది. డైరెక్ట్ కలిసినప్పుడే చాలా మంచిగా అనిపిస్తుంది కదా, అప్పటి వరకు నేను ఏం చూపించను. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి మేనేజ్ చేయాలి. హలో హలో బంగారం. చెప్పు బేబీ. ఏమైంది బంగారం? చెప్తుంటే మళ్ళా వినకుండా అలాగే ఫోన్ పక్కన పెట్టేసినావా ఏంటి? అలా ఏం లేదు బేబీ. చెప్పు, మరి ఒకసారి వీడియో కాల్ చేయమంటావా? ఇప్పుడే కదా మనం పరిచయం అయింది కొత్తగా, అప్పుడే మనం ఫేస్ చూసుకుంటే ఏం బాగుంటుంది చెప్పు. కొంచెము మెల్లగానే చూసుకుందాము. ఇక మంచిగా ఒకరి గురించి ఒకరిని తెలుసుకున్న తర్వాతనే మంచిగా, అప్పుడు మంచిగా మనం ఎదురుబదురు అయినప్పుడు మంచిగా కలిసి చూసుకొని టీ కాఫీయో ఏదో ఒకటి తీసుకొని అప్పుడు ముచ్చట పెడితే బాగుంటుంది. ఇప్పుడే వీడియో కాల్లో ఏం బాగుంటుంది చెప్పు. అబ్బా ఆగట్ల మనకి, అయితే మనం కలుద్దామా? అమ్మో, ఇప్పుడా? వద్దే వద్దు, అస్సలు వద్దు. మరి ఎప్పుడు కలుద్దాము? ఇప్పుడేనా చెప్పు, ఇప్పుడే కదా మనం పరిచయం అయినాము అంటున్నాను. ఇంకొక 1 year అయినా వెయిట్ చేద్దాంలే, ఏం కాదు. ఏం మాట్లాడుతున్నావే? అన్ని రోజులు చూసుకోకుండా ఎలా ఉంటాము? ఇదే ఫోన్ కాల్లో అట్లా ఇట్లా మాట్లాడుకుంటూ ఉంటాం. చెప్పు, నిన్ను చూడాలనిపిస్తుంది నాకు. హలో, నేను చెప్పేది కూడా వినండి. నాకు కూడా నేను చూడాలనే ఉంది. కాకపోతే ఏదైనా సరే కొంచెము ఎదురు చూస్తే చాలా బాగుంటుంది అని చెప్పేసి నేను ఆలోచిస్తున్నాను. అంతేకాని నిన్ను చూడాలని నాకు కూడా ఉంటుంది బేబీ. స్వీటీ, ఏ స్వీటీ, బేబీ అత్తయ్య పిలుస్తున్నారు, నేను వెళ్తాను. అబ్బా అప్పుడేనా? అయ్యో, అలా అనకు బంగారం. ఎందుకంటే మళ్ళీ వాళ్ళకి డౌట్ వస్తే అస్సలు బాగోదు. ఇప్పుడే మనం పరిచయం అయినాము, ఇంకా ఒకరి గురించి ఒకరు ఏం తెలుసుకుని వెళ్ళదు. అప్పుడే ఇంట్లో వాళ్ళకి అందరికీ స్ప్రెడ్ అవుతుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు మనము ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఇక అత్తకి తెలిసిందనుకో, ముందే చాలా షార్ప్ అత్త. కొంచెం ఏమైనా మీకు ఇంటి దొరికిందంటే మొత్తంగా అన్నీ తెలుసుకునే దాకా వదిలే టైప్ కాదమే. అందుకని చెప్పేసి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. మా ఇంటికి వెళ్ళిన తర్వాత నీకు మంచిగా నేను కాల్ చేసి మాట్లాడుతూనే ఉంటాను కదా, 24 hours నాతోనే మాట్లాడుతూనే ఉంటున్నావు కదా, ఇంకేం కావాలి? ఇప్పుడు అంటే వేరే దగ్గరికి వచ్చినా కాబట్టి మాట్లాడలేకపోతున్నా అంతే. ఇక నేను పెట్టేస్తాను ఫోను, లేదంటే అత్తయ్య ఇంట్లోకి వచ్చేసేస్తుంది. మళ్ళీ రూమ్లోకి వచ్చిందనుకో, ఎవరితో నేను పిలుస్తుంటే కూడా వినట్లేదు అని మాట్లాడుతుంది. అబ్బా ఒక్కరోజు నువ్వు ఇలా మాట్లాడుకుంటే ఇంత గ్యాప్ ఇస్తేనే నాకు ఏదోలా ఉంది. ఇక ఇట్లా అయితే ఎట్లానే? చూడు బేబీ, నీకెంత ఆతృతగా ఉందో నన్ను చూడాలని, నిన్ను చూడాలని కూడా నాకు అంతే ఆతృతగా ఉంది. అసలు నువ్వు ఎలా ఉంటావో తెలుసుకోవాలని ఉంది. ఏదో ఊహల్లో ఉంటున్నా అంతే. అవ్వు బంగారం, ఊహలో ఉండడం ఎందుకు? మనం వీడియో కాల్ చేసుకొని మాట్లాడుకుంటే సరిపోతుంది కదా. నువ్వు నన్ను చూస్తున్నట్టు ఉంటుంది, నేను నిన్ను చూస్తున్నట్టుగా ఉంటుంది.
ఇంకా నీతో చాలా చాలా ముచ్చట్లు చెప్పాలని ఉంది బంగారం, కానీ నువ్వు టైం ఇస్తలేవు నాకు. ఈ స్వీట్ ఏం చేస్తుంది ఇంట్లో ఇంతసేపు అవుతుంది, పిలిస్తే కూడా వస్తలేదు. టీవీ సౌండ్ ఇట్లా ఎక్కువ పెట్టుకుందా ఏంది? నేనే పోతా లోపలికి. అయ్యో బంగారం, నేను అత్త వచ్చేస్తుంది, నేను ఫోన్ పెట్టేస్తాను, నేను నైట్ ఫోన్ చేస్తా, ఓకేనా? సరే బంగారం, సరే. బాయ్ బాయ్. నైట్ మర్చిపోకుండా కాల్ చేయవే. సరే తీ. అత్తే వచ్చేస్తుంది, బాయ్. ఏమైంది స్వీటీ, వస్తావేమంటే ఇంకా రాకుండా గిడ కూర్చున్నావు టీవీ చూసుకుంటా? రెడీ అయినాం మేము, రావా ఆడనికే? లేదత్తమ్మా, నాకు అవన్నీ ఇంట్రెస్ట్ లేదు, నేను టీవీ చూస్తున్నాను. అబ్బో చెప్పుకొచ్చినావు తీ తల్లి, ఇడికొచ్చింది ఆడనీకే. ఇడ టీవీ పెట్టుకొని చూడనీకే కాదు, మీ ఇంటికాడ ఎట్లా చూస్తూనే ఉంటావు కదా. గిడ మంది వచ్చినప్పుడు మందిలో కలిసేది తెలియదా? ఎవరి సోకు అల్లకుంటే నీ సోకు నీకు నాది. వాయబ్బా అనుకుంటూనే ఉన్నా, ఈమె తిట్టబట్టే. గీ టక్కులాడి శాతలకు ఏం తక్కువ లేవు, మూసుకొని చెప్పినట్టు ఈని బయటికి రా. బతుకమ్మ ఆడుతారు అందరూ, నువ్వు కూడా వాళ్ళతో పాటు ఆడదు గాని. అత్తమ్మ నేను ఇంకో డ్రెస్ కూడా తెచ్చుకోలేదత్తమ్మా, ఈ డ్రెస్ పైన ఎట్లా ఆడమంటావు? నీ మొహానికి గదే జాలిగండ్రా. మా అమ్మకి చెప్తూనే ఉన్నా, వాళ్ళ దగ్గరికి పోతే నాకు అసలు కొంచెం కూడా వాల్యూ ఇవ్వరు, నేను రాని అంటే వినకుండా తీసుకొచ్చింది. చూడు ఎలా మాట్లాడుతుందో అత్త. ఏమైనా పిలుస్తుంటే అక్కడ మళ్ళీ ఏం చేస్తున్నావు, ఏం ఆలోచిస్తున్నావు, మళ్ళీ టీవీ గట్లా చూస్తున్నావు? టీవీ కట్టేస్తావా లేదా? వాయమ్మో, వార్తలలో పగుతు గివే వస్తున్నాయి చూడు, ఎంతగానో చూస్తున్నా. ఈ ఆడపిల్లలకి ఏమైంది, గిట్లా పేమ పేమ అని పెళ్ళి చేసుకొని మళ్ళీ పేమలు పడుతున్నాయి అంట. ఏంది ఇది? అబ్బా గివి వచ్చే టైంకి గివే వార్తలు రావాలా? గిడ కూర్చొని గిట్లాంటి వార్తలు చూస్తున్నావు, ఏం కథ చేస్తావని అమ్మా? వాము అత్త, నన్ను ఆడ మాపే తల్లి, నోటికి ఎంత వస్తే అంత అంటనే ఉంటావు. అదేదో న్యూస్ వచ్చింది ఇప్పటిదిప్పట్లా వింటున్నా, దానికి పెట్టుకొని కూర్చున్నా అనేసి అంటావేంది? ఏమో తల్లి, నువ్వు ఎవరి కొంపలు ముంచుతావో ఏమో అని భయం అవుతుంది. నడు నడు, ఒంటరిగా ఉండకు ఒకదాని నడు. నువ్వు ఒంటరిగా ఉంటే నీకేమవుతుందని భయం కాదు, నువ్వు ఎవరి నాగం చేస్తావని భయం అవుతుంది అంతే. అబ్బా ఇప్పుడైతే ఓ పోరి మంచిగా పరిచయం అయింది, ఇక పోరితోటి ప్రేమాయణ సాగిస్తున్నా నేను. ఇక ఈ విషయము నా దోస్తు అని చెప్పుకోవాలి. ఇక వాడు గిన్ని రోజులు చెప్తున్నామేంద్రా అంటాడు, ఏమో అటు ఇటు పోయో వారమే అవుతుంది కదా, ఏం కాదులే చెప్తా, వానికి ఫోన్ చేసి వెళ్తాం గిడికి. హలో మామ, ఏడున్నావు? చెప్పు మామ, ఇప్పుడే బర్లను తీసుకొచ్చి కట్టినా, ఇక ఇంటికాడనే ఉన్నా. చెప్పు మామ, నీకు ఓ విషయం చెప్పాలి, రారా తొందరగా. అరే నువ్వైతే ఫస్ట్ తొందరగా గిడికి రారా, మనం ఎప్పుడు కలుసుకునే కాడికి. ఇక మంచి ముచ్చటుంది నీతో చెప్పుకునేది, రా. ఇగో మా అమ్మకు తెలిసిందనుకో, ఇప్పుడైతే బర్ల కాడికి పోయి వస్తున్నావు, కప్పుడే మళ్ళా పోతున్నావేంద్రా, ఎవరి తానికి పోతున్నావు, ఎవరి సోపతి వాడుతున్నావు అని వెనకంగా వచ్చి నిన్ను నన్ను ఇక జాకెట్ తిప్పేసి కొడతారయ్యా. జర్ర ఓపిక పట్టు, మొహం కాసేది అడుకుంటున్నా, అడుకొని జర్రంతా తిని వాళ్ళ కళ్ళం కూడా కనిపించి వస్తా గాని. సరే తీన, నేనే కూర్చుంటాను, నువ్వు రా. ఏమయ్యా వదిన, పాట చెప్పవు? ఉత్తగానే అంగవాడు ఆడితే అయిపోతా, అది వదిన పాట చెప్పు, ఆడతారు పిల్లలు ఇట్లా మంచిగా అంతమంది ఉన్నాము, ఒక పాట చెప్పరాదయ్యా. ఏమోరయ్యా, నేను మర్చిపోయినా, చాలా రోజులు అవుతుంది పాటలు పాడతలేని మధ్య, మర్చిపోయినాను. చెప్పరాదురా సబిత? ఏందే పెద్ద, ఎవరో ఒకరు చెప్పుర్రి, అత్త అట్లనే అనబట్టే నువ్వు అట్లా అనమాట, ఇంకెవరు చెప్తారే? గా బక్క ఎవరన్నా లేకపోయా, అది ఎక్కడ పోయిందో ఏమో, ఇంటికి రాలేదా? సరే పాట ఒకటైతే గుర్తొచ్చింది, పాడతా. కలవారి కోడలు ఉయ్యాలో, కనక మహాలక్ష్మి ఉయ్యాలో, కడుగుతున్నది పప్పు ఉయ్యాలో, కడవల్ల ననవసి ఉయ్యాలో, కుడి వచ్చెను ఉయ్యాలో, ఆమె పెద్దన్న ఉయ్యాలో, కాలకు నీలిచ్చి ఉయ్యాలో, కన్నీళ్లు తీసింది ఉయ్యాలో, ఎందుకు చెల్లాల ఉయ్యాలో, ఏమి కష్టాలమ్మ ఉయ్యాలో, తుడుచుకో కన్నీళ్ళు ఉయ్యాలో, ముడుచుకో కురులమ్మ ఉయ్యాలో. ఏమైందే పాడమంటే వాడరు? వయసు పిల్లలు అయ్యుండి పాట పాడుతుంటే పాట అందుకోలేక పోతుర్రు, ఏం పిల్లలే మీరు? ఏ స్వీటీ, గింత చదువు చదివి పాట అందుకోలేకపోతున్నామే, చింతపండు చేస్తా నీ పని.
కానీ బెల్లం కొట్టిన రాయలాగా నిలబడ్డది అందరు వాడతలేరా పాట గుడ్ల గుబ్బలాగా చూసుకుంటా అట్లనే నిలబడ్డ పాట అందుకుంటలేవు అవే పద్ది ఈ పాటల మీద దొరికినాయి నీకు నాకేమో నోటు తిరుగుతలేదు ఊకో స్వాతి ఏం మాట్లాడుతున్నావు ఊర్లలో పెరిగిన పిల్లలు పాటలు ఎట్లా దబ్బ దబ్బ అందుకోవాలి నోరెలా పెట్టిరేంది అందరూ వదినే జర లాస్ట్ 2 లైన్లు వాడు వదినే నాకు అస్సలు నోరు తిరుగుతలేదు ఎంతసేపు అంటాం కుదు పెద్ద దవడలు గుంజబట్టేనే పాట పాడాలంటే ఊకో పిల్ల బొక్కలు కొరుకుతారు గట్టిగా బొక్కలు కొరికేటప్పుడు గుంజవా పాట పాడుతుంటే గుంజుతున్నది సరే గాని మీరు ఎవరు వాడకుర్రి స్వీటీ తోటి వాడిపిస్తా నేను ఒక లైన్ వాడతా స్వీటీ ఆ పాట నువ్వు అందుకొని నువ్వు కూడా వాడే చూస్తా అత్తమ్మ గివని నాకు రావత్తమ్మా తీయనికి వస్తే అదే బరలాక రేపు మాపో పెళ్ళి అవుతుంది ఈ పాటలు గిట్లా రాకపోతే ఎట్లానే నీకు రేపు అత్తగారింటికి పోతావు పాట పాడమ్మా అంటే ఏం పాడతావు ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో వెళ్ళి వద్దామమ్మ ఉయ్యాలో చెరిని వారితో ఉయ్యాలో చెప్పిరా పోవమ్మ ఉయ్యాలో పట్టమంచం మీద ఉయ్యాలో పావలించిన మామ ఉయ్యాలో పట్టమంచం మీద ఉయ్యాలో పావలించిన మామ ఉయ్యాలో పిల్ల కాకులు ఎవరు పాట నోరు అందుకుంటలేరు కదనే కవిత నువ్వు మంచిగా అందుకుంటున్నావు గాని అందుకు అమ్మ దబదబ వాడదాము పిల్లలకు నోరు అస్సలు తిరుగుతలేదు వంగి బతుకమ్మ నా నేనికి శాతనైతుందా లేదురా మాయన్నెలొచ్చిరు ఉయ్యాలో మమ్ము వంపుతార ఉయ్యాలో మాయన్నెలొచ్చిరు ఉయ్యాలో మమ్ము వంపుతార ఉయ్యాలో నేనెరుగా ఉయ్యాలో మీ అత్త నడుగు ఉయ్యాలో అరుగుల్ల కూసున్న ఉయ్యాలో ఓ అత్తగారు ఉయ్యాలో మాయన్నెలొచ్చిరి ఉయ్యాలో మమ్ము వంపుతార ఉయ్యాలో నేనెరుగా ఉయ్యాలో మీ బావ నడుగు ఉయ్యాలో భారతం సతివేటి ఉయ్యాలో బావ పెద్ద బావ ఉయ్యాలో మాయన్నెలొచ్చిరి ఉయ్యాలో మమ్ము వంపుతార ఉయ్యాలో నేనెరుగా ఉయ్యాలో మీ అక్క నడుగు ఉయ్యాలో వంటశాలలున్న ఉయ్యాలో ఓ అక్క గారు ఉయ్యాలో మాయన్నెలొచ్చిరి ఉయ్యాలో మమ్ము వంపుతార ఉయ్యాలో నేనెరుగా ఉయ్యాలో మీ భర్తని అడుగు ఉయ్యాలో కూర్చున్న ఉయ్యాలో రాజేంద్ర భోగి ఉయ్యాలో మాయన్నెలొచ్చిరియాలో మమ్ము వంపుతార ఉయ్యాలో కట్టుకో చీరలు ఉయ్యాలో పెట్టుకో సమ్ములు ఉయ్యాలో ఎత్తుకో బిడ్డను ఉయ్యాలో వెళ్ళిరా ఊరికి ఉయ్యాలో పుట్టింటికి నువ్వు ఉయ్యాలో శుభముగా పోయిరా ఉయ్యాలో మెట్టినింటికి నువ్వు ఉయ్యాలో క్షేమంగా తిరిగిరా ఉయ్యాలో ఓయమ్మో పెద్ది ఎంత మంచిగా వాడినవే పాట మాకేమో నోరు తిరుగుతలేదు ఈ గిట్లాంటి పాటలు పొలంలో పోయినప్పుడు ఎప్పుడైనా వాడినిపించచ్చు కదనే మాకు కూడా నాకేం తెలిసే ఇప్పుడు ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ పని చేసుకుంటారు సేర్లలో ఆడిడ వదిలేస్తారు అన్ని పాటలు వచ్చి పిల్లలకు అనుకుంటా నేను మీకు ఒక్క పాట కూడా రాదా ఇప్పటి చేనులలో మనము వరి ఎన్నిక పోయినప్పుడు పత్తి చేనులో పోయినప్పుడు ఇక ఈ పాటలన్నీ వినిపిస్తా పాటూరి అప్పుడు తెలుసుకోరు మీరు మంచిగా ఇప్పటి నుంచే పాటలన్నీ నేర్చుకోవాలి పిల్ల గిట్లా ఉంటే ఎట్లా చెప్పురు మీరు అరే పోదంగాని పట్టే నేను కూడా వచ్చింది అందుకే కదనే మా ఇంటికి కూడా పోదాము మీ ఇంటికి పోదాము మా బతుకమ్మ తీసుకొని మళ్ళీ మీ ఇంటికి వస్తాం గాని పారి మేము కూడా ఆడినాము అన్ని రెడీగా ఉన్నవి ఇక తీసుకొని పోయి ఇక నీళ్ళల్లో చెరువులో వదిలేసా పారి ఆడిరా మీరు కూడా నడువురి మరిగా ఇంకో అన్ని తెచ్చిరు కదా ఓ పిల్లలు మంచి నడువుర్రా మెల్లగా చూసి నడువుర్రి అవే పెద్ద ఎవరు చేసిరే బతుకమ్మని మంచిగా చేసిర్రు పెద్దగా ఇక ఎవరు చేస్తారా గంత ఓపిక పిల్లలకి ఏడుంది ఇక నేను మా మరదలే కూర్చొని చేసినాము ఇంతసేపు అవే బక్కవ్వ తొందరగా వచ్చినుంటే జర 2-3 పాటలు ఎక్కువ పాడుతుంటివి కదనే మెల్లగా వచ్చినావు అంతా అయిపోయినాక తీస్తుంటే వస్తీవి ఇక నేను వాడే పాటలు గీ పిల్లలు ఎడ వాడతారు నువ్వు వాడిన దానికే సగం సగం వాడినట్టున్నారు ఇక నేను వాడిన దాంట్లోకి దీంట్లోకి నోరేలా తిరుగుతా చెప్పు గంతే అంటవానే దసరా రోజు అయితే నువ్వే వాడాలి చూడు పాడతావట్రా పండుగ రోజు మంచిగా నేనే వాడతా ఇందులో కానీ మస్తు వాడతా 2-3 పాటలు వాడతా మీరు ఎంతగానో వాడతారో చూస్తా నేను కూడా నేను పాటలన్నా వాడకుండా ఆగాలి లేదంటే మీరు బతుకమ్మ వేయకుండానన్నా ఆగాలి అట్లా వాడతా చూడరు ఓహో జోరు పెరిగింది అయితే నీకు దసరా వరకు ఇక మంచిగానే పాటలు వాడతావు అయితే నువ్వు ఇంకా అమ్మ సుజాత ఆగుర్రి ఇక ఈడనే చెరువులు ఏతముర్రి సరే అత్తమ్మా ఏ స్వీటీ కాలు నిలుస్తలేదు సక్కగా వాడు రాదేడా అబ్బా ఈ మీద ఒక నస ఎప్పుడు నేను ఏడికి ఓడియదు కొంచెం నీళ్ళకు దిగుదామంటే అగో పిలుస్తూనే ఉంది అప్పుడే ఏం లేదత్తమ్మా నిలబడ్డా నేను ఇక్కడే ఏం సవిత నీ బిడ్డ అయితే తీట పురుగు ఒక్క తాన కాలు నిలబడదు పిల్లకి
అలా జారిపడగల చెరువులా అని చెప్తుంటే కూడా వినకుండా ముందు ముందు పోతుంది అప్పటి నుంచి పిల్ల. పడనుకో దానికి బల్పు చాలా ఉంది. అత్తమ్మ నేను ఇప్పుడు ఎవరన్నా ఏమన్నా అన్నానా అత్తమ్మ? ఎందుకు నా మీద ఊకే సెటర్లు వేస్తావు లేదంటే తిడతావు ఏదో ఒకటి చేస్తున్నావు? దీన్ని ఇప్పుడు ఏమనొద్దు, ఇంటికి పోయినాక చెప్తా దీని పని. ఇక మెల్లగా దించుకోర్రమ్మా, దించి ఇక మంచిగా నీళ్ళలో వదులురి. ఈ సీటికి ఏమైంది? గట్లంగా పట్టి అందులోకి కింద ఇట్లా పడుతుందా ఏంది నీళ్ళలో ఈ పిల్ల? సీటీ చక్కగా ఉండలేకపోతున్నావారా? లేవు లేచిన వాడు మేము వేస్తున్నాం కదా, నువ్వు జరుగు. పాడనే ఒక వయసు పిల్ల చల్ల తానం చేస్తుంది మంచిగా. మా పూరగాళ్ళు ఎక్కడెక్కడ పోయిరో ఏమో. ఇక పోయాము మా డబ్బు నాళ్ళు ఊర్రి మంచిగా దండం పెట్టుకోరి అందరూ. కవిత అంటే అన్నారంటారు. ఇగో పిల్లకు కాళ్ళు నిలుస్తలేవు చూడు ఎట్లా ఆడుతుంది నీళ్ళల్లా. నీ బిడ్డే చిన్న పిల్లనా, ఒక్కసారి చెప్తే వినరా? అసలు ఈమెకి ఏం బాధ అవుతుంది? నేను నీళ్ళల్లో ఆడితే రమ్మన్నది, రాకపోతే తిడుతుందని చెప్పేసి వచ్చినప్పుడు నాంతా నేను ఉంటే కూడా ఊరికి ఊరుస్తూనే లేదు. అత్త నన్ను చూస్తేనే అసలు ఏమనుకుంటుంది ఈమె? వసే అత్త నేను పోయేసరికి నీ పని చేసే పోతానే. చాలా ఓవరాక్షన్ చేస్తున్నావు, చూసా కొద్దిగా ఇంకా ఎక్కువ. అందరి ముంగట నన్ను ఏదో ఒకటి అంటున్నావు కదా, చెప్తాను సంగతి. ఏమైంది పిల్ల? చెప్తుంటే కూడా వినవు గట్లా? రా మా ఇంటికి పోదాం రా. మా ముసలాడు భలే ఇష్టపడతాడు పిల్ల నిన్ను. గా పోరొస్తలేదా అనే అంటాడు. గా మళ్ళా వాళ్ళ కోడలు పిల్ల మంచిగా టైం పాస్ చేస్తుంది తీసుకురా అని అంటాడు. వస్తావా మా ఇంటికి? ఏ ముసల్దానా మూసుకో, ఎందుకే ఎక్కువ ఓవరాక్షన్ చేస్తున్నావు? కాదు పిల్ల, ముసలాడు నీతోటి మంచిగా మజాక్ చేస్తాడంట కదా. గా పిల్ల వచ్చిందా అని అడిగింది నిన్న. అడిగితే వచ్చింది అని చెప్పిన. పక్కగా అయ్యింది పిల్ల ఇట్లా అయ్యింది అంటే పక్కన నవ్విన ముసలాడు నా మీద బెంగ పెట్టుకునేవని అని. వాయమ్మో, ఇక ఈ కాయలు ఉన్నాయా మీకు? అయ్యో ఫోన్ వస్తున్నట్టుంది. ఇప్పుడు రావాలా ఫోను? ముందే ముసలి పక్కనే ఉంది. సౌండ్ వింటే ఇంకేమనుందా? వైబ్రేట్ అవుతుంది కానీ వినిపిస్తుందో ఏమో. ఏందో గుర్రు గుర్రు అని వినిపిస్తుంది. ఏం సౌండ్ రా అది? అబ్బా ముసలి విన్నదిరా బాబోయ్. ఏమోనే ఇంకా పొదల సాట్ల కుక్కనో ఏదో ఉంది ఆడ చూడు, పన్నట్టుంది. గాలి తీస్తుంది. గాలి తీస్తే గుర్రు గుర్రు అనిపిస్తాయి కదనా. ఏదో ఫోను అప్పుడప్పుడు ఫోన్ వస్తే పిల్లలు ఏదో పెట్టుకుంటారు చూడు, ఇంటియకుండా సప్పుడు ఇంటియకుండా గట్ల వస్తుంది. ఫోన్ ఇట్లా వస్తుంది చూడు పిల్ల. ఈ ముసలి ఇక ఫోన్ వచ్చాడు కూడా కనిపెట్టింది చూడు. ఇంకేం చెప్పాలి అసలు? ఈయన ఇప్పుడే ఎందుకు చేస్తుండు? ఏంటి అసలు బాబీను? ఈ ముసలి నన్ను తొందరగా పట్టించేటట్టుంది. ఈ నుంచి తొందరగా జంప్ అవుతా నేను. ఏమైంది? సప్పుడు ఫోన్ వస్తుందా అంటే సప్పుడు ఏమైంది? గుడ్ల గుబ్బలా నన్ను చూస్తావు పిల్ల? అమ్మ నేను ఇంటికి వెళ్తా. డౌటే లేదు, దీనికి ఫోన్ వచ్చినట్టుంది. ఇక నాకైతే అట్లనే కొడుతుంది. అనుమానం వస్తూనే ఉంది. ఇక అనుమానమే నిజం అనుకుంటా. ఫోన్ వస్తుంది, గీడేం మాట్లాడాలనుకుందో ఏమో. మెల్లగా పోతానే వాళ్ళ అమ్మ చెప్తుంది. అమ్మ నీకే నేను వెళ్ళనా? ఇక ఏం చేస్తావే? మేమందరం మీరుంటే నువ్వు ఇంటికి పోయి ఒక్కదాన్ని ఏం చేస్తావు? అరే ఏదో ఒకటి చేస్తామా, ఊకే నాకు ఇక్కడ ఉండబుద్ధి అయితే లేదు, వెళ్తా నేను. ఇక పక్కనే ముసలి ఏదో ఒకటి అంటుంది. ముసలు అన్నప్పుడు ఏదో ఒకటి అంటారు. దానికి అంత రియాక్ట్ అయితే ఎందుకే నువ్వు? కొద్దిసేపు ఉండేసి మనముగా తెల్లారితే పోతాము ఇంటికి. ఎందుకట్లా? అయ్యో అక్కడనేమో నా బాయ్ ఫ్రెండ్ ఫోన్ చేస్తుండు. అమ్మనేమో ఫోన్ ఇచ్చినట్టు లేదు. వాష్రూమ్ వస్తుందని చెప్పి వెళ్ళిపోతా. ఇంకేమైంది? నన్ను చూస్తుంది గుడ్ల గుబ్బలాగా. ఏ స్వీటీ నన్ను చూస్తున్నాయి నువ్వు? అమ్మ నాకు వాష్రూమ్ వస్తుంది, నేను వెళ్తున్నా. సరే పో, ఎక్కడికన్నా వచ్చేటప్పుడు అన్ని చూసుకొని వచ్చేది తెలియదు. చిన్న పిల్లలు నయ్యమే అమ్మ నీకంటే. పోయిగా పో ఇంటికి. ఊకో స్వీటీ, ఏమొస్తుంది? ఊకేదో ఒకటి చెప్తుంటావు. అయిపోయింది, ఇక మనం అందరం కలిసి పోదాముర్రి. ఇంక నువ్వెందుకు తొందరగా పోవుడు? హలో బాబీ, నువ్వు ఊరికి కాల్ ఎందుకు చేస్తున్నావు? నేను బయట ఉన్నా అని చెప్పాను కదా. అరే ప్లీజ్ అబ్బా అలా కాల్ చెయ్యకు. నేను వీళ్ళకి ఎవరికి సమాధానం చెప్పుకోలేకపోతున్నా. ఇగో సైలెంట్లో పెట్టినా కానీ సౌండ్ వైబ్రేట్ అవుతుంది కదా, ఆ సౌండ్ కూడా ఫోన్ వస్తుందని గుర్తుపట్టేస్తున్నారు వాళ్ళు. ఇక ఎవరు చేసిరని మా అమ్మ అడిగితే ఏం చెప్పాలి చెప్పు? జర ఓపిక పట్టు. ఇప్పుడే మనది బయట ఇష్టట్టున్నావు నువ్వు. అబ్బే గట్ల కాదే బంగారం, నాకు చాలా సేపు నుంచి బోర్ కొడుతుందే. నా దోస్తు గారిని రమ్మంటే వాడు కూడా ఇంకా రాలేదు. చాలా సేపటి నుంచి బయటనే కూర్చున్నా నేను. నీ ఫోన్ ఇట్లా వస్తుందేమో మాట్లాడదామని. ఇంటికి పోతే మా అమ్మ మా అయ్య బయటికి వెళ్ళనియారు, రచ్చ రచ్చ చేస్తారు బయటికి వెళ్తా అంటే. అందుకనే జరసేపు అన్న నీతోటి మంచిగా బయట మాట్లాడి ఇంటికి వెళ్ళిపోదామంటే నువ్వేమో ఇంకా ఫోన్ చేస్తలేవు. చూసి నేనే ఫోన్ చేస్తా ఉన్నా. తిన్నావా లేదా ఇంతకీ? తినేసే వచ్చినాంలే. సరే బంగారం, నాకేమో నిద్ర వస్తుంది. నేను నిద్రపోయినాక ఫోన్ ఇట్లా చేస్తావా ఏంది అని చెప్పేసి ఇక్కడే వెయిట్ చేసిన. ఇంటికి పోగానే తిని మళ్ళీ పడుకున్నానంటే నేను తొందరగా మెలకు రాదు నాకు. అందుకనే బయటనే తిరుగుతున్నా. ప్లీజ్ బంగారం కొద్దిసేపు ఓపిక పట్టు, నేను వస్తున్నాను. ఇక అయిపోయింది ఆల్రెడీ. బతుకమ్మని మంచిగా చెరువులో వదిలేసినాము. ఇక ఇంటికి ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాము.
ఇంటికి వచ్చినాక నేనే కాల్ చేస్తాను. మంచిగా నేను ఒక్కదాన్నే ఉంటా రూమ్లో, అప్పుడు మంచిగా మాట్లాడుకుందాం. కానీ ఊరికి ఫోన్ చెయ్యకు బంగారం. గీ ఒక్కి దగ్గర వాయే, ఇప్పుడైతే గీరుండే అప్పుడే మాయవాయే. వాయమ్మో, ఇంతమంది గీరుండి ముచ్చట పెట్టుకుంటుంది కాబట్టి మెల్లగా సాటుకు పోయి ఫోన్ మాట్లాడుతుంది. ఏ అనుమానమే లేదు, ఇది ఎవరినో ఉంచుకుంది. గీ సబిత కళ్ళు కప్పి ఇది ఏదేం పనులు చేస్తుందో ఏమో, తల్లి ఎక్కడ చూసుకోదు. ఏం మల్లమ్మ గంటగానం ఏం మొక్కుతున్నావురా? పారీగా పోయే ఆలోచనలో మనం ఉంటే నీ బిడ్డ ఏంది సబిత ఫోన్ మాట్లాడుకుంటా గట్లా పోతుంది. చెవులు కూడా వినిపిస్తలేవా ఏంది పిల్లకి? ఎంతసేపు అవుతుంది పిలవబట్టి చూడని కూడా చూస్తలేదు, ఒక్కటే ఫోన్లో మునిగిపోయింది. గంతగానే ఎవరితో మాట్లాడుతుంది సబిత నీ బిడ్డే? ఏమో వదిన, ఎవరో దోస్తు ఫోన్ చేసింది అని చెప్తుంది. బాగా ఆమె కూడా యుఎస్ నుంచి వచ్చిందంట నిన్న మొన్ననే. ఇక అందుకనేసి ఆ పిల్లతోటే మాట్లాడుతున్నా మమ్మీ అని చెప్పింది నాకు. ఇక అది నా బెస్ట్ ఫ్రెండ్, రోజు చేస్తూనే ఉంటుంది అని చెప్పింది. మరి ఆ పిల్లనే ఉన్నట్టుంది, ఇంకెవరితో ఏం మాట్లాడదు. ఈ స్వీట్ ఏదో తేడా కొడుతుంది. మనం అందరం పక్క పోటు పోతుంటే అది ముందు ముందు పోతుంది. దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇదేమో మళ్ళీ ఏ బట్టి ఇదో కొంట పని చేస్తున్నట్టుంది.